ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. నా ప్రాణప్రియుడ, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. పరమగీతములు 1:7. మధ్యాహ్న వేళల్లో కాసేపు విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్యకరమైన కళ. అయితే విరామం లేకుండా పరుగులు తీసే ఈ అంతరిక్ష యుగంలో ఆ కళ కాస్త కనుమరుగైపోయింది. విశ్రాంతి, ప్రత్యేకించి పగటి పూట విశ్రాంతి కేవలం రోగిష్ఠులకే అనే అపోహ అనేకుల్లో. ఇది కేవలం తప్పు. విశ్రాంతి వ్యాధిగ్రస్తులకు ఉపశమనాన్నిచ్చే గొప్ప అవసరతే అయినప్పటికీ అది ఆరోగ్యవంతుల బలాన్ని అధికం చేసే ఒక మంచి ఔషధం కూడా. విశ్రాంతి మెదడుకు నూతన బలాన్నిస్తుంది. అది మనసును నూతన జీవంతో నింపుతుంది. శరీరానికి నూతన ఉత్తేజాన్నిచ్చి పరుగులు తీయిస్తుంది. అది మన పనులకు మనల్ని బానిసలు కాకుండా కాపాడుతుంది. నీ గడియారం ఆగిపోకుండా చూసుకో అంటూ దక్షిణ ప్రాంత ప్రజలు ఉల్లాసంగా పాడుకునే ఒక శ్రావ్యమైన పాట, సమయోచితమైన పాటనే చెప్పాలి. నా దగ్గర ఒక గడియారం ఉండేది. అది ఒకసారి కీయిస్తే 8 రోజులు ఆగకుండా పనిచేస్తుంది. ఒకసారి విరామం లేని పని మధ్య నేను దానికి కీ ఇవ్వడం మర్చిపోయాను. ఒక రాత్రి నేను దానివైపు చూసినప్పుడు అది నీరసంగా నడుస్తోంది. నేను పరిగెత్తి అలసిపోయాను. నాకు మళ్ళీ జీవం పోస్తే కాని ఇక ముందుకు పరిగెత్తలేను అన్నట్టుగా అది దీనంగా చూసింది నా వైపు. అవును, నా గడియారం పరిగెత్తి అలసిపోయింది. దానికి మళ్ళీ జీవం పోయాలి, లేదంటే అది పూర్తిగా ఆగిపోతుంది. అనేకసార్లు మన జీవితాలలో కూడా ఇలానే జరుగుతుంది. అలసటతో కూడిన పనుల మధ్య మిట్ట మధ్యాహ్నపు ఎండ సమయాలలో నీడకు చేరి విశ్రాంతి తీసుకోవడాన్ని మనం మర్చిపోతుంటాం. అలా విరామం లేకుండా పరుగులు తీస్తూ అలసిపోయి చివరికి మనం ఆగిపోతాం. మనకు విరామం అవసరం. విరామం తర్వాత మన శరీరాలు నూతన జీవంతో మళ్ళీ పరుగులు తీయడం ప్రారంభిస్తాయి. అనేకసార్లు మనం ఈనాటి బరువుల్ని మాత్రమే కాక రేపటి బరువుల్ని, మరుసటి నెల బరువుల్ని, మరుసటి సంవత్సర బరువుల్ని కూడా ఈ రోజే మోస్తుంటాం. విరామం లేని పనుల మధ్య మనకు నిద్ర కరువవుతుంది. శరీరాన్ని అలసట ఆవరిస్తుంది. మన గుండె గడియారం చేసే లబ్డబ్ శబ్దాలు నీరసంగా మనకు వినిపిస్తాయి. అప్పుడు నా గడియారం ఆగిపోతుంది. ఎవరైనా వచ్చి కీ ఇవ్వండి అని మనం కేకలేస్తాం. ఆ సమయంలో ఆ కేకలు విన్న వాళ్ళెవరైనా వెంటనే ఒక అంబులెన్స్ని పిలిపించి హాస్పిటల్కి తీసుకువెళితే అక్కడ డాక్టర్లు వెంటనే మన గడియారానికి కీ ఇస్తే అది మళ్ళీ మామూలు వేగంతో పరిగెడుతుంది. ఎప్పుడైనా నేను విరామం లేకుండా పరుగులు తీస్తుంటే నీ గడియారం ఆగిపోకుండా చూసుకో అంటూ ఒక మెల్లనైన స్వరం నన్ను హెచ్చరిస్తుంది. అప్పుడు నేను వెంటనే నా గడియారానికి విశ్రాంతి ఇస్తాను. ఆరాటపడే మనుషులు నిరంతరం పరుగులు తీయాలంటారు. దేవుడి గడియారం కంటే ముందుగా పరిగెత్తాలనుకుంటారు. అవిరామంగా పరిగెత్తి ఒక్కసారిగా చతికిల పడతారు. దేవుడు కాస్త ఆగు అన్నప్పుడు నువ్వు వినకపోతే ఎలా? సంవత్సరాలు రోజులు సంవత్సరాలుగా కనిపించవచ్చు. కానీ దేవుడి గడియారం ఎప్పుడూ సరైన సమయాన్ని చూపిస్తుంది. దైవిక గడియారాన్ని అనుసరించి పరుగులు తీసేవాడు తడబడడు, ఆందోళన చెందడు, అలసిపోడు, భయపడడు, ఒత్తిడికి గురికాడు. దేవుడి గడియారం వేగంగా పరిగెత్తదు, నిదానంగా కూడా నడవదు. నిన్ను వేగంగా పరిగెత్తించదు, నిదానంగా నడవమని కూడా చెప్పదు. సరైన సమయంలోనే నడిపిస్తుంది, సమయానికి గమ్యం చేరుస్తుంది. అందుకే దేవుడి గడియారంతో మన సమయాన్ని సరిచేసుకుందాం. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.